పండగ రోజున నూతన సంవత్సరం సందర్భంగా పట్టు వదల విక్రమార్కుల్లాగా పట్టు వదలట్ల చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తా చాక్లెట్ అడుగుతాడు, చాక్లెట్ అని. మీరు అలాగే అదే పట్టుతో అదే వేవ్తో మొదట్లో ఏవైతే విధంగా ఉన్నారో స్పీడు లాస్ట్ 25 రోజులు కూడా స్పీడ్ తగ్గలేదు. అదే స్పీడ్తో ముందుకెళ్ళి మన హక్కులు సాధించుకుంటాం. మన అరుణక్క పద్మనాభ గారి నాయకత్వంలో మంచిగా ముందుకెళ్దాం. మీరంతా కూడా యూనిట్గా కలిసి ఇదే విధంగా కలిసి క్రమంగా ఎక్కడా కూడా మనం ఎక్కడ కూడా బెదరకుండా చెదరకుండా ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా మన యూనియన్ నాయకులు అరుణక్క పద్మనాభ గారు చెప్పింది విని ముందుకెళ్ళి మనకి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ ఖచ్చితంగా మనకి కొద్ది రోజుల్లోనే మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. 3వ తారీఖున కలెక్టరేట్ ముట్టనుంది కాబట్టి ఆ 3నే మీకు ఒక మంచి వార్త వింటారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. కాబట్టి ఏమైనా మొదటి రోజు 2023ని సాగనంపేశాం, 2024కి స్వాగతం పలుకుతున్నాం. ఆంగ్ల సంవత్సరానికి మొదటి రోజు నా ఆఫీస్ కాడ ఖాళీ లేదు, చాలా జనం. మీరు వాట్సాప్లో గ్రూపుల్లో కూడా పెట్టే ఖాళీ లేదు, చాలామంది వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఏమైనా మొదటి రోజున మా సోదరి మళ్ళీ కనబడాలా, శుభాకాంక్షలు చెప్పాలా, వాళ్ళ ఒక చైతన్యం తీసుకురావాలా, ఉద్యమ స్ఫూర్తిని తీసుకురావాలా. ఏవైనా మీరు ఆ విధంగా కష్టపడుతున్నారు కాబట్టి మీరు ఆ విధంగా చేస్తున్నందుకు మీరు అడిగేటువంటి చిన్న జీతం అడుగుతున్నారు. ఆ జీతం వచ్చేదాకా చిన్న పెన్షన్ అడుగుతున్నారు, మరి చిన్న మినీ సెంటర్లకు అప్గ్రేడ్ చేయమని అడుగుతున్నారు, సెలవు దినాలు అడుగుతున్నారు, మంచి మెనూ ఛార్జ్ పెంచమంటున్నారు. అవన్నీ కూడా మరి ఎందుకంటే అనేక సంఘాలకి అనేక మంది ఉద్యోగస్తులు పెంచుతున్నారు. అయ్యా మీ దాదాపుగా రెండు దశాబ్దాలుగా మనం పనిచేస్తున్నాం, 2-3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. మరి పెంచాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఖచ్చితంగా ఇది ఒకటే విధంగా చెప్తున్నా, ఓబీసీ రాష్ట్ర నాయకుడిగా లావేటి వీరశివాజీగా మీ తరఫున మరి ఖచ్చితంగా ఈ డిమాండ్లన్నీ ఆమోదించాలని 3వ తారీఖున ముట్టడికి లోపే ఈ ప్రభుత్వం కలగజేసుకుని మన డిమాండ్లన్నీ కూడా అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరోసారి నూతన సంవత్సరం మార్పు ఏమి ఉండదు, డేటు తేదీ అంకి మారుతుంది. అలాగే కొత్త సంవత్సరాలకు వచ్చేటప్పటికి ప్రకృతి అంతా మారుతుంది. ఎందుకంటే చెట్లు వికసిస్తాయి, పువ్వులు పోస్తాయి, కాయలు పోస్తాయి, అన్నీ కూడా కాలానికి అనుగుణంగా ఆ యొక్క తిరుగుతుంది. ఇదేంటంటే క్రీస్తు పుట్టిన కాడి నుంచి లెక్క, పుట్టిన కాడి నుంచి ఇక్కడ 2023 సంవత్సరాలు పూర్తయి యేసు ప్రభు గారు పుట్టి 2024వ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి అది క్రీస్తు రకంగా మనం ఈ తేదీని ప్రమాణిస్తాం. మనకి మన హిందూ ధర్మం ప్రకారం వచ్చేప్పుడు ఉగాది నుంచి మనకి అవుతుంది. మరి ఎవరు ఏది చేసినా అది పాత క్యాలెండర్ తిరిగేస్తారు, ఆ దిశ అవన్నీ ఉంటాయి కాబట్టి తీజీలు ఏం చేస్తారు. కాబట్టి ఏదైనా మన డిమాండ్స్ అమలుగా డిమాండ్లని కోరిక నెరవేరాలని గట్టిగా ఆ యొక్క అందరు దేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి అందరూ కూడా మంచి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధిని కలిగించి మంచి మనసును కలిగించి ఓకే అనాలని చెప్పి గట్టిగా మీ అందరికీ